ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి మత్తయి సువార్త 25:40 వచనం చదువుతున్నాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారు ఈ ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఈ ఉపమానం కూడా మీకు తెలుసు. ప్రత్యేకంగా ఇందులో ఏం విషయం నేను మీకు పాయింట్అవుట్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, నాకు రోగినై ఉండి నేను హాస్పిటల్లో పడినప్పుడు నా దరికి వచ్చి మీరు ప్రార్థనలు చేసినారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నా దరికి వచ్చి ప్రార్థనలు చేసినారు. నన్ను పరామర్శించినారు, నాకు సహాయం చేసినారు. నేను దిగంబరిగా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు మీరు నాకు బట్టలను ఇచ్చినారు. ఆకలితో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టినారు అని యేసుప్రభు చెప్తూ ఉంటాడు ఈ ఉపమానం. అయితే కట్ షాట్లో నేను ఇది చూపించాలని అనుకుంటే, అయితే యేసుప్రభుల వారు ఈ నా మిక్కిలి అల్పులైన ఈ విధంగా అవసరం ఉంటున్నటువంటి వాళ్ళకు, ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉంటున్నటువంటి వాళ్ళకు, స్పెషల్లీ ప్రేమైన వాళ్ళారా, హాస్పిటల్లో ఉండి ఎటువంటి దిక్కు లేకుండా, ఎటువంటి పరిస్థితి, అంత ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పాలని నేను ఈ యొక్క వాక్యంను తీసుకున్నాను ఈరోజు. నాకు ఒక అన్న తెలుసు. ఓల్డ్ సిటీలో మా హైదరాబాద్ ధూల్పేట్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక 10 years బ్యాక్ స్టోరీ ఇది. ఆయన ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసేవాడు. అతనికి అప్పుడే 10 years బ్యాకే ₹1,00,000 జీతం. మంచి పొజిషన్లో ఉండేవాడు, మంచి లెవెల్లో ఉండేవాడు. అప్పుడే ఆయనకు 15 years బ్యాక్ స్టోరీ. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టిండ్రు. మంచి లెవెల్లో, మంచి పొజిషన్లో ఉన్నారు. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ నాకు ఒక 1 month బ్యాక్ ఆయన గురించి తెలిసినప్పుడు, ఆయన ఎంత మంచి లెవెల్లో కార్లు మెయింటైన్ చేసేవాడు, మంచి పొజిషన్లో ఉండేవాడు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ అతను హాస్పిటలైజ్డ్ అయ్యిండు, హాస్పిటల్లో పడ్డాడు. అది కూడా ఉస్మానియా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డాడు అని నాకు తెలిసింది. తెలిసినప్పుడు నేను లాస్ట్ 1 month బ్యాక్ హైదరాబాద్కు వెళ్ళి ఆయనతో కలిశాను. ఆయన కాళ్ళు మొత్తం, పాదాలు మొత్తం సెప్టిక్ అయిపోయినాయి, 2 పాదాలు కూడా. రైట్ హ్యాండ్ అనేది కొంచెం పక్షవాతం టైప్, స్ట్రోక్ వచ్చిందంట ఆయనకు. మంచి వ్యక్తి, మంచి బిలీవర్, మంచి ప్రార్థనాపరుడు. ఏమైందో తెలియదు. భార్య పిల్లల్ని అమెరికాకు పంపించాడు, భార్యను 2 పిల్లల్ని. యుఎస్లో వాళ్ళు ఇప్పుడు మంచి లెవెల్లో ఉంటున్నారు, మంచి పొజిషన్లో ఉంటున్నారంట. కానీ ఈయనను పట్టించుకునే వాళ్ళు లేరు, ఈయనను అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు లేరు, ఒక్కడే ఉంటుండ ఉస్మానియా హాస్పిటల్లో. చాలా టెరిఫిక్ సిచ్యువేషన్లో ఉంటున్నాడు ఆయన, ఎవరు లేరు ఆయన వెంబడి. నాకు తెలిసింది, నాకు ఫోన్ వచ్చింది, రాజు ఇట్లా నేను చచ్చిపోతానేమో, నా వెంబడి ఎవరు లేరు, నా భార్య పిల్లలు లేరు, వదిలేసి వెళ్ళిపోయినారు, నేను ఇటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నానన్నప్పుడు నాకు చాలా బాధ వేసి ప్రార్థన చేసినాను. నేను లాస్ట్ 3 days బ్యాక్ సాటర్డే రోజే నేను ప్రేయర్ చేసినాను ఫోన్లో. ప్రేయర్ చేసినప్పుడు ఆయన చెప్పిండు, ఒక 1 hour మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత చాలా బాధ అనిపించి స్పిరిట్లో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన హృదయానికి, ఆయన మనసుకు, ఆత్మకు, శరీరానికి ఒక నెమ్మది, ఒక స్వస్థత అనేది కలిగినది. రాజు, నేను ఇప్పటివరకు అయితే చచ్చిపోవాలనుకుంటున్నాను, కానీ ఈ ప్రేయర్ తర్వాత దేవుడు నన్ను ముట్టిండు, నా లోపల కొత్త ఆశ కలుగుతున్నది బ్రతకాలని అని గొప్ప సాక్ష్యం చెప్పిండు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, నేను ఈ విధంగా ఆ వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో అనాథగా, తల్లిదండ్రులు లేక అంత మంచి లెవెల్లో ఉన్న అంత పెద్ద వ్యక్తి, అంత మంచి వ్యక్తి ఇట్లా ఎందుకు అయిపోయిండని నాకు తెలిసినటువంటి సహోదరులకే ఫోన్ చేసిన, పాస్టర్స్కి కూడా ఫోన్ చేసిన, కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదు, ఒక్కడు కూడా వెళ్ళి చూడలేదు. గొప్ప సేవకులే మళ్ళీ వాళ్ళు. ఒక్క బ్రదర్ సరిగ్గా చర్చికి వెళ్ళాడు, మంచి బిలీవర్, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాడు. ఆయన పేరు వేణు, ఓల్డ్ సిటీ జియగూడలో ఉంటాడు. ఆయనకు చెప్పిన వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు
వెళ్ళి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా గానీ గూడా ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ గూడా ఎట్లనో అట్లా చేసుకొని ఈరోజు ఈరోజు ఈ ఈ ట్యూస్‌డే రోజు మళ్ళా లాస్ట్ మండే రోజు నుండి 2 డేస్ ఆయన దగ్గర ఉండి, ఆయన కాళ్ళు ఎట్లయిపోయినాయంటే, ఆయన పాదాలు ఎట్లయిపోయినాయంటే అందులోకెళ్ళి చీము, రక్తము వస్తూ నాకు ఫోటోలు పెట్టారు. చాలా ఘోరమైన నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. ఒక్కోడే ఉన్నాడు. ఈ వేణు అనేటువంటి బ్రదర్ నేను ఫోన్ చేసి చెప్పిన, "వేణు భాయ్ ఇట్లా ఉన్నది బ్రదర్, మళ్ళీ ఎవరు చూస్తారు, ఆయన చచ్చిపోతా అంటున్నాడు." అంటే ఆయనకున్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఉస్మానియా హాస్పిటల్‌కి వెళ్ళి 2 డేస్ ఆయనకు పరిచర్య చేసిండు. మదర్ తెరిసా ఏ విధైతే కుష్ఠరోగులకు కడిగినాదో, ఏ విధంగా అయితే సేవ చేసిందో, ఈ విధంగా ఆయన సేవ చేసిండు కూడా. దినమంతా అక్కడనే ఉన్నాడు. ఈరోజు డిశ్చార్జ్ చేపిచ్చిండు. ఆటోలో కూర్చోబెట్టి వాళ్ళ ఇల్లు కూడా లేదు ఆయనకు. ఏదో ఆశ్రమంలో ఉంటున్నాడంట. పంపించిండంట. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ప్రియమైన, ఇట్లాంటి పనులు మనము చేయాలి. యేసుప్రభు అదే చెప్తుండు. ఈయన అల్పులైనటువంటి వాళ్ళు, అంటే చేతగాని వాళ్ళు, నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళకు, ఈయన అల్పులైనటువంటి వారికి మీరు పరిచర్య చేసినట్టయితే, సేవ చేసినట్టయితే నాకు పరిచర్య చేసినటువంటి వాళ్ళు కాబట్టి అని యేసుప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించిందంటే, ఫస్ట్ ఆయనకు ప్రేయర్ చేయడం వలన ఆయన లోపట బ్రతకాలని ఆశ కలిగింది. రెండవది, ఈ వేణు అనేటోడు ఆ అనిల్ అన్నకు, పింటూ భాయ్కి, ఆ పేషెంట్కి ఎవరూ పరిచయం లేదు, చాలా దూరం వ్యక్తి. కానీ పరిచయం ఉన్నటువంటి బ్లడ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, హమ్ తుమారే లియే కుచ్ భీ కర్ సక్తే అని మాటలు అన్నటువంటి వాళ్ళు ఒక్కడు కూడా వెళ్ళి ఆయనకు సహాయం చేయలే. ఈ వ్యక్తి వెళ్ళి ఆయనకు సహాయం చేయడం వలన, పరిచర్య చేయడం వలన, అన్ని ట్రీట్మెంట్లు చేయించడం వలన, అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకోవడం వలన ఆయనకు బ్రతకాలని ఆశ కలుగుతున్నదంట. ఏమంటున్నాడంట తెలుసా ఆయన? "वेणु भाई, मैं तुम्हारे लिए जीऊँगा, मैं राजकुमार के लिए जीऊँगा, मैं तुम्हारे दोनों के लिए जीऊँगा. तुम्हारे तरफ से आज मैं ये अच्छा पोजीशन में हूँ. मैं कल तक मरेंगे बोल के समझा, लेकिन मैं आज से तुम्हारे लिए जीऊँगा. ఆయనకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది, చాలా పలుకుబడి ఉంది. నేను మీకోసము బ్రతుకుతాను రాజు, నీకోసము బ్రతుకుతాను వేణు, నువ్వు మా కోసం ఇంతగా సహాయం చేసినావని ఆయనకు లోపల బ్రతకాలనే ఆశ కలిగిందంట. ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతా ప్రభువా, ఒక్కసారి నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేయి, ఐ లివ్ ఫర్ యూ లార్డ్ అని కమిట్మెంట్ తీసుకొని సంతోషంతో, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళిండంట. చచ్చిపోవాలనుకున్న వ్యక్తి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విషయం ఏమై ఉన్నదంటే, అంత మంచి లెవెల్లో బతికిన వ్యక్తి, భార్య పిల్లలు యూఎస్లో, అమెరికాలో వెల్ సెటిల్డ్ అయి ఉండి ఒక రూపాయి కూడా పంపిస్తలేరంట, సహాయం కూడా చేస్తలేరంట, అనాథగా అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఉస్మానియా హాస్పిటల్లో ఆ విధంగా కుమిలిపోతున్నటువంటి వాళ్ళను వెళ్ళి మనం అట్లాంటి వ్యక్తులను వెళ్ళి, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని బైబిల్ యొక్క భక్తి కూడా ఇదే విధంగా చూపిస్తూ ఉన్నది కదా. అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన వార్లరా, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ యూ ఇస్, ఎవరైతే నిస్సహాయమైన పరిస్థితిలో ఉంటున్నారో, స్పెషల్లీ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి. అప్పుడు ఒకసారి చేసి చూడండి. నువ్వు ఎంత సంతోషంగా, అతని లోపట, ఆ వ్యక్తుల లోపట, చూస్తున్నటువంటి వ్యక్తుల లోపట కూడా మార్పు వస్తుంది, ప్రేమ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? ఈయన మిక్కిలి అల్పులైనటువంటి వీరికి మీరు సహాయము చేసినారు, పరిచర్య చేసినారు కాబట్టి, మీరు నాకు డైరెక్ట్గా పరిచర్య చేసిన వాళ్ళైనారు కాబట్టి ఈ మీకోసం సిద్ధపరచబడినటువంటి ఈ పరలోక రాజ్యంలో మీరు వెళ్ళండి అని యేసుప్రభు చెప్తాడు. ప్రియమైన వార్లరా, నిజమైన మినిస్ట్రీ ఏంటిది అని అంటే, నిజమైన సేవ ఏంటిదంటే, వాక్యం మీకు తెలుసు, అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్తూ ఉన్నట్టుగా,
ఎవరికైనా ఎటువంటి విధమైన సహాయం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలా. చాలామంది ఐ లవ్ యూ లార్డ్, నిన్నే ప్రేమిస్తాను ప్రభు అని మ్యూజిక్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. మ్యూజిక్ స్టాప్ చేసినామనుకో అటువంటి రాగాలు, అటువంటి యాక్టివ్నెస్ అనేటివి రావు. నిన్నే ప్రేమిస్తాను అని అంటారు, ఐ లవ్ యూ లార్డ్ అంటారు. మీరు ఆ మాట అనుకున్నా పర్వాలేదు, ఆ పాటలు పాడకున్నా పర్వాలేదు. ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నట్టయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. డైరెక్ట్ మనం యేసు ప్రభుకే పరిచర్య చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. దేవుడు నీకు ఎంత సంతోషం, సమాధానం, తృప్తినిస్తాడంటే ఐఎమ్ ఎంజాయింగ్ ద హ్యాపీనెస్. ఆయన ఎంత హ్యాపీగా విన్నాడో పింటూ బాయ్, అనిల్ అన్న వాళ్ళ ఇంటికి ఆశ్రయానికి అని అంటే, జస్ట్ నౌ ఈ కాల్డ్ మీ. నాకు ఫోన్ చేసి, రాజు నువ్వు ఒక్క ఫోన్ చేయడం వల్ల ఇంత గొప్ప పరిచర్య జరిగేది. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, పరిచర్య చేసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదంతా క్రెడిట్ అంతా నాది కాదు కానీ నువ్వు ఫోన్ చేసినందుకు ఈ క్రెడిట్ అంతా నీకు పోతుంది. అది ఆయన గొప్పతనం. ప్రియమైన వారలారా, చాలామంది కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు కానీ సేవ చేయడానికి ఇష్టపడరు. గంభీరమైన ప్రార్థనలు, పొడుగు ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనలు చేయొద్దంటలేను. ప్రార్థన చేసినట్టుగా క్రియలు కూడా చేయాల అని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన వారలారా, ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్టయితే చూడండి, ఇంకొక వాక్యంను మనం చూసుకొని మనము సామెతలు, కీర్తనలు 22:24, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేడు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేడు, అతనికి తన ముఖమును దాచలేడు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ప్రేమైన వారలారా, కీర్తనలలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపడు. బాధపడుతున్నటువంటి వాని బాధను తృణీకరించాడు. యేసు ప్రభు నువ్వు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి చూడనట్టుగా ఉండడు యేసు ప్రభు. ఆ బాధను తృణీకరించాడు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేడు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేడు, అసహించుకోడు. ఎంత భయంకరమైన రోగం ఉన్నా కానీ కూడా దాన్ని చూసి ఆయనే. మనుషులు అసహించుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో పింటూబాయ్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఒక్కడు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన పాదాలు, ఆయన కాళ్ళు అంత అసహించుకునే విధంగా ఉండే ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ ఆయన దాన్ని చూచి అసహ్యపడలేడు. అది ఎంత భయంకరమైన రోగమైనా కానీ ఆయన అసహ్యపడడు. అతనికి తన ముఖమును దాచలేడు. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వ్యక్తులకు దేవుడు ముఖము దాచలేడు. ఏదో విధముగా మనుషులను ప్రేరేపించి బలహీనులైనటువంటి వ్యక్తులే ఇటువంటి గొప్ప సహాయం అనేది చేస్తారు కానీ సెల్ఫ్ రైచియస్నెస్గా ఎదుగుతూ ఉంటున్నటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేయరు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ముఖము ఇటువంటి వాళ్ళ దగ్గర నుండి దాచడు అని వాక్యం చెప్తూ ఉన్నది. ఎవరినైనా ప్రేరేపిస్తాడు, ఎవరినైనా పంపిస్తాడు, కానీ ఆయన మాత్రం నువ్వు ఎంత డెడ్లీ బెడ్ మీద ఉన్నా కానీ కూడా నేను వదిలిపెట్టాడు. వన్స్ నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి, ఒక్కసారి ఆయన నమ్ముకొని వదిలేసినావు అనుకో, ఆయన నిన్ను వదిలాడు. అది యేసుప్రభు యొక్క గొప్ప ప్రేమ అయి ఉంటూ ఉన్నది. చూడండి, అతనికి తన ముఖమును దాచలేడు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవుడు అటువంటి పరిస్థితులలో తన ముఖమును దాచడు. ఆ వ్యాధిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ రోగమును బట్టి అసహ్యపడడు. దేవుడు తప్పకుండా నీ దరికి వస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పింటూబాయ్ ఎంత నడుచుకుంటూ వెళ్ళిండంట, ఇంటికి నడుచుకుంటూ బయట దాకా వెళ్ళిండంట. కాలు తీసి కాలు పెట్టలేనటువంటి వ్యక్తి ప్రార్థన ద్వారా స్వస్థపరచబడ్డాడని చెప్పిండు. ఈ వ్యక్తి వెళ్ళి పరిచర్య చేయడం వల్ల నడుచుకుంటూ బయట దాకా వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయిండంట. దేవుడు స్వస్థపరుస్తాడు. అతని లోపల ఎంత గొప్ప ఉజ్జీవం కలుగుతున్నదంటే, ఐ విల్ లీవ్ ఫర్ క్రైస్ట్, దేవుని కోసం నేను బ్రతుకుతానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి వాళ్లకు మనం సహాయం చేయాలా.
ఏదైనా ఎప్పుడైనా పరిస్థితి ఎవరికన్నా ఎదురుపడ్డదనుకోండి, వెంటనే మనము వాళ్ళకు సహాయం చేసే విధంగా ఉండాలి. ఇటువంటి పరిచర్య దేవుడు ఇష్టపడతాడు. ఇటువంటి పనులు దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళు మనకు కనిపించినప్పుడు, మనకు ఎదురైనప్పుడు, మనము చేతనైనటువంటి సహాయం చేసినప్పుడు డైరెక్ట్‌గా యేసు ప్రభుకే పరిచర్య చేసినటువంటి వాళ్ళమవుతాం కాబట్టి, నిజమైన భక్తిపరులమని అనిపించుకుంటాం కాబట్టి, ఆ పనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నువ్వు గూడా అంతకంటే ఎక్కువ సంతోషిస్తావు. కాబట్టి ఇటువంటి మాటలను, ఇటువంటి నేచర్, ఇటువంటి గుణగణాలు దేవుని బిడ్డలకుండి నిజంగా అటువంటి పనులు చేసే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలను మనందరి వినికిడిలో యేసుప్రభుల వారు ఫలింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.